ఈరోజు మనలో కొంతమంది ధైర్యంగా చెప్పరు. మందిరానికి వస్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, కానీ ఉద్యోగం చేసే చోట ఎవ్వరికీ తెలియదు నువ్వు మందిరానికి వస్తావని. ఉద్యోగం చేసే చోట ఎవ్వరికీ తెలియదు నువ్వు ప్రభువుని నమ్ముతున్నావని, బైబిల్ చదువుతావని. ఎందుకు? ఏమిటో అదొక భయం. ఏమనుకుంటారో ఏమిటి, ఏమనుకుంటారంటే ఏం తప్పు చేస్తున్నావు నువ్వు, ఏం పాపం చేస్తున్నావు నువ్వు, ఏమనుకుంటారో. నువ్వేం తాగుతున్నావా, 2-3 అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నావా, 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నావా, అక్రమముగా జీవిస్తున్నావా, ఏమనుకుంటారో అని ఎందుకు అనుకుంటున్నావు? జాగ్రత్తగా వినండి. తాగేవాడు లోకం ఏమనుకుంటుందో అనుకోవట్లా నిర్భయంగా తాగుతున్నాడు. తిరిగేవాడు లోకం ఏమనుకుంటుందో అని అనుకోవటల్లా నిర్భయంగా తిరుగుతున్నాడు. వేశ్యగా ఉండేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు రోడ్డు పక్కన నిలబడుతున్నారు. లోకం ఏమనుకుంటుందో అనుకోవట్లా నిర్భయంగా నిలబడుతున్నారు వ్యభిచారం చేసేవాళ్ళు. మోసం చేసేవాళ్ళు నిర్భయంగా మోసం చేస్తున్నారు. లంచం పుచ్చుకునే వాళ్ళు నిర్భయంగా లంచం పుచ్చుకుంటున్నారు. పాపిష్టి పనులు చేసేవాళ్ళు నిర్భయంగా పాపిష్టి పనులు చేస్తున్నప్పుడు ప్రభు బిడ్డగా జీవించటం మహా గొప్ప భాగ్యమో. ఆ భాగ్యాన్ని ఎందుకని మనం దాచిపెడుతున్నాం? సహోదరుడా వినో, సహోదరి వినో, ఈరోజు భూమి మీద మనుషుల ఎదుట నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నట్లయితే, ఒకరోజు దేవదూతల ఎదుట నిన్ను తన కుమారునిగా ఒప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడతాడో మర్చిపోవద్దు. నేను ప్రభువుని నమ్ముతున్నాను, ప్రభువుని విశ్వసిస్తున్నాను, నేను యేసయ్యను నమ్ముతున్నాను అని చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడద్దు, గర్వపడో. ఎందుకని? ఒక మంచి ఫోను కొనుక్కున్నావు అనుకో, దాన్ని చెప్పడానికి ఉబలాట పడతావు. ఐఫోన్ కొనుక్కున్నా అని చెప్పి పైకి కనిపించేలా పెడతాడు. మళ్ళీ చేతుల్లో పెద్దగా పట్టుకెళ్తా ఉంటాడు, అస్తమానం ఇళ్ళలో తిప్పుతూ ఉంటాడు, అందరి ముందు పెడతా ఉంటాడు. ఎందుకని? మనకి తెలియాలి, నా దగ్గర ఐఫోన్ ఉందని చెప్పి తెలియాలి. కారు కొన్నాడు అనుకోండి, ఆ కారు కీస్ తిప్పుతూ ఉంటాడు, టేబుల్ మీద పెడతాడు. ఎవరిని వచ్చారనుకోండి వాళ్ళకి కనిపించాలి, అబ్బా ఎంత కారు కొన్నాడా. సో నువ్వు కొన్న డొక్కులో కారు చూపించాలని ఆశపడుతున్నావు, కొన్న డొక్కులో ఫోన్ చూపించాలని ఆశపడుతున్నావు. మరి నీకోసం ప్రాణం పెట్టిన, నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి నీ ద్వారా తెలియచేయడానికి నువ్వు సిగ్గుపడుతున్నావంటే, దాచుకుంటున్నావంటే నిజంగా నువ్వు మంచోడువు కాదు. సహోదరులు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు నీ కోసం రహస్యంగా మరణించాడా? లేదండి. నడి బజార్లో యేసుక్రీస్తు నీ కోసం దెబ్బలు రహస్యంగా తిన్నాడా? యెరూషలేము వీధుల్లో యేసయ్యను తన్నారండి. యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు చేత సిలువ మోయించారండి. యేసుక్రీస్తును యెరూషలేం వీధుల్లో కొరడాలతో కొట్టారండి. యేసుక్రీస్తును రహస్యంగా కాదండి, ఒక కొండ పైన అందరూ చూస్తున్నప్పుడే నరహంతకులకు విధించే భయంకరమైనటువంటి సిలువ మరణ శిక్ష విధించారండి. అయినా ఆయన సిగ్గుపడలా. ఎందుకని? నేను బహుగా ప్రేమించిన, ప్రాణంగా ప్రేమించిన నా బిడ్డలను రక్షించుకోవడానికి, వారి స్థానంలో నేను మరణించడానికి గర్విస్తున్నాను అని చెప్పి, నీ కొరకు నా కొరకు యేసు మరణించడానికి గర్వించాడే తప్ప సిగ్గుపడలేదే. అంత గొప్ప దేవుని గురించి నువ్వు నేను సిగ్గుపడ్డాం నిజంగా అవమానకరం. హోటల్లో కూర్చుని భోంచేయాల్సి వచ్చినప్పుడు అని చూస్తారు. ఎందుకని? ఒకవేళ నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఎవరైనా నన్ను చూస్తారేమో. నేను చూస్తే ఏంటి చెప్పండి? ఎవరి మతం వారిది, ఎవరి నమ్మకం వాళ్ళది. ఏమిటి ప్రభువా నాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు నాయనా అని స్తుతి చెల్లించటానికి ఏమిటి నీకు కష్టం చెప్పు? ఒకరోజు ఒక పల్లెటూరు పెద్ద ఆయన పట్నం వచ్చాడు. హోటల్కి వచ్చి భోజనం ఆర్డర్ చేశాడు. భోజనం ముందు పెడితే కళ్ళు మూసుకొని ప్రభువును స్తుతించాడు. ప్రభువా నాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు నాయనా, స్తోత్రాలయ్యా. ప్రభువును స్తుతించాడు. ఎదురుగుండా ఒక కుర్రోడు కూర్చున్నాడు, పట్టణం వాడు. తాతయ్య ఏంటి మీ ఊర్లో అందరూ ఇలాగే చేస్తారా అని వెటకారంగా అడిగాడు.
అప్పుడు ఆ తాతయ్య అంటున్నాడు, మా ఊర్లో పందులు మాత్రమే ఇలా చెయ్యవు అని చెప్పి భోంచేస్తున్నాడు. ఎవరు చేయరంట వాళ్ళ ఊళ్ళో? పందులు మాత్రమే చెయ్యవు. ఇప్పుడు వాడు ఎదురుగుండా కూర్చున్నాడు. వాడిప్పుడు దేవునికి వందనాలు చెల్లించకుండా తింటే ఎవడాడు? చెప్పండి. అర్థమైందమ్మా? మీ ఇంట్లో మీకేమైనా అర్థమైందా? ఏమే అన్నం పెట్టు అని వచ్చి కూర్చుని గబ్బ కలిపేస్తాడు అనుకోండి. ఇలా చూడండి, 2 కాళ్ళ 4 కాళ్ళ అని చూడండి. ఆ తాతయ్య అన్నమాట ఎంత అద్భుతంగా ఉందండి. వెటకారం చేస్తూ, ఏం తాతయ్య మీ ఊర్లో అన్నీ ఇలాగే చేస్తాయా? అందరూ ఇలాగే చేస్తారా? కృతజ్ఞత కలిగిన వాడు అందరూ ఇలాగే చేస్తారు. పందులే మా ఊర్లో ఇలా చెయ్యం. సహోదరులు, హోటల్లో కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు, టిఫిన్ సెంటర్లో కావచ్చు, ఏమిటి కష్టం మనకి? మీకు విషయం తెలిసించండి. సహోదరులు, సిగ్గుపడకండి. మందిరానికి బైబుల్ తీసుకురావడానికి సిగ్గుపడకండి. ఉన్న చోట నేను ప్రభు బిడ్డనని చెప్పడానికి సిగ్గుపడకండి. ఉద్యోగం చేస్తున్న చోట నువ్వు క్రైస్తవుడివి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకండి. తాగుబోతులు, తిరుగుబోతులు, జోదగాళ్ళు, మోసగాళ్ళు, లంచగొండులు సిగ్గుపట్టలేదండి తప్పుడు పనులు చేయడానికి కూడా. కానీ నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుని బిడ్డలుగా జీవించటానికి నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి సిగ్గుపడకండి.